ఏం రంగయ్య బాగున్నారా? బాగున్నాం బాబు. ఓకే. లోపల మామిడోకలు కట్టారా? కట్టేస్తాను బాబు. త్వరగా కానివ్వండి. అలాగే బాబు. నువ్వు వెళ్ళా పంచుడు, ఇదాన్ని నేను కడతాను. ఎవరు చూడలేదు కదా. సారీ అమ్మా, సారీ. ఏంట్రా హైట్ అందట్లేదు? లేడీస్ ఎవరు చూడలేదు కదా. నేను చూస్తున్నా. బంగారం నువ్వు ఎక్కడే ఉన్నావా? ఎప్పుడొచ్చా? తమరు పొట్టిగా ఉన్నందుకు ఫీల్ అవుతున్నప్పుడే ఎంట్రీ ఇచ్చాను. నేనేం ఫీల్ అవట్లేదే. లాల్ బహదూర్ శాస్త్రి పొట్టి కదా, సచిన్ టెండూల్కర్ షార్ట్ కదా. శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, సచిన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అయ్యాడు. నువ్వేమయ్యావు? ఈ మధ్య తండ్రినయ్యా. గూట్లే. అందులో ఘనతే ఉంది. తప్పుకో, నేను కడతాను. హలో, నువ్వేమైనా కత్తిన కైఫ్ అంత హైట్ ఉన్నావా? అనుష్క భుజం అంత ఉంటావో లేదో. నాకే అందలేదు, నీకెలా అందుతుంది అంట. ఎలా అనే దగ్గర ఆగిపోయావు కాబట్టి నువ్వు ఎదగలేకపోయావు. ఐ థింక్ అందుకే హైట్ కూడా పెరగలేకపోయావు. నువ్వు ఆలోచించుంటే నిన్న నేను సిటీలో ఒక్కదాన్ని ఎలా ఉన్నానో ఏంటో అని ఫోన్ చేసి మాట్లాడేవాడివి. మాట్లాడలేదు కాబట్టే నువ్వు కార్ వేసుకుని వచ్చేసావు. గాట్ ఇట్. ఈడియట్. తెట్టుకో, ఈరోజు శ్రీరామం కదా. దమ్ముంటే ఆ దండ కట్టి చూద్దాం. దమ్ము కాదురా, బుర్ర వాడాలి. తప్పక అంటే మాకు లేదా? కట్టి చూద్దాం. కడతాను. నువ్వు నన్ను ఎత్తుకో. అలా చూస్తావేంట్రా? నన్ను ఎత్తుకో, కట్టేస్తాను. నాకు ఈ ఐడియా రానేలేదు బంగారం. నువ్వు గ్రేట్. నా బంగారం. రెడీ? ఎత్తేస్తున్నా. అప్పుడైపోయిందా? అబ్బా, నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావే. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయిందేంటి? కర్నూలు వెళ్ళొచ్చే లేపు లేట్ అయింది మేడం. దేవాపల్లి మళ్ళీ చేస్తున్నారని త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చాం. మళ్ళీ పెళ్ళా? జానీ కన్ఫ్యూజ్ అయ్యి కంగారులో అలా అన్నారు సార్. ఇంతకు ముందు నీలాంబర్తో దేవా పెళ్లి జరిగింది కదా, అందుకే మళ్ళీ పెళ్లి అంటున్నారు. అప్పుడు బాబీ మెడలో తాళి కట్టలేదు కదా. ఇప్పుడేమైనా కడతాడా? జానీ, మనం లోపలికి వెళ్దాం రా. సరే. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా, వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అంతా క్లారిటీగానే ఉంది. పద పద. ఏంటో అక్క, ఇవన్నీ కడుతుంటే నీకేమనిపిస్తుంది? ఈడికొచ్చిన సేతి నిండా పనున్నందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడు పని పని అంటూనే ఉంటావా? నాకేమనిపిస్తుందో తెలుసా? నీ పెళ్లికి నువ్వే ముస్తాబ్ చేస్తున్నట్టుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,